ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలనుకున్న ఎంఎస్ఆర్ ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి నిజంగా అంటే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఎక్కడన్నా ఇంత బాధ ఉందా? పాలమూరు ప్రజలను బయటికి తీసుకురావడానికి మాకు దొరికిన ఒక వజ్రం ఎన్నం శ్రీనివాసరెడ్డి. మీరు కాంగ్రెస్లో టికెట్ అడిగితే ఇవ్వకపోయేవారా? అవకాశం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉన్నా. మీకు ఎన్పి వెంకటేష్ గారికి మంచి అవినాభావ సంబంధం, మంచి ఆత్మీయత ఉంటుంది అంటారు. మా కాంబినేషన్ ఆడ సెట్ అయింది, మా కెమిస్ట్రీ ఆడ సెట్ అయింది. ఒక విద్యావంతుడిగా తను టీఎన్జిఓకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత నియంతృత్వ పాలనని ఎందుకు చేయిస్తున్నాడు? కుట్ర దాగి ఉన్న ఒక రాక్షసుని మేము తెచ్చుకున్నామని మేము ఊహించలేదు. నిజాం రూల్లు కేసీఆర్ చేసిండు, రజాకార్ల రూల్ వీళ్ళు ఎమ్మెల్యేలు చేసిండ్రు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. యథా రాజా తదా ప్రజ. ఎంఎస్ఆర్ మరో సీనియర్ ఎంఎస్ఆర్ కాబోతారా కాంగ్రెస్ పార్టీలో? ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని అటక్కడం. ఎట్లా ఉంది మీకు రేవంత్ రెడ్డి గారికి సాధించి? సురేందర్ రెడ్డి ఆ రోజు నా కోసం జెడ్పీటీసీకి రాజీనామా చేసిండని ఒక మాట నాకు గుండెలో దాచుకున్నా. చాలు, నాకు అది చాలు. శ్రీనివాస్ గౌడ్కు నేను ఈరోజు చెప్తున్నాను, దయచేసి మహబూబ్నగర్ నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం నువ్వు మానుకుంటే నీకే మంచిది.